అనే విషయం. ఎందుకంటే ఇటు పోలవరం కాన్స్టెన్సీకి సంబంధించి, ఇటు చింతలపూడి కాన్స్టెన్సీకి సంబంధించి మధ్యలో వారిదిగా పట్టినపాలెం రోడ్డు అనేక ఇబ్బందులు, బ్రిడ్జి కూలిపోవడం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రహదారులు మొత్తం ధ్వంసమైపోవడం, వర్షాకాలం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున సుమారు ₹1 కోటి ఈ బ్రిడ్జి కల్వర్టు నిర్మించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాల వైఫల్యాలు, అసమర్థత, పట్టించుకోలేనితనం వల్ల ఇలాంటివి అనేక మిస్టేక్స్ జరిగినాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వీటిపై దృష్టి పెట్టింది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేకపోతే ఈ కల్వర్ట్లు కానీ వీటిపై ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి వీటన్నిటిని కూడా రోడ్లు అనుసంధానం చేసే విధంగా ఈ కల్వర్ట్లు నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ 2 కాన్స్టెన్సీలకు సంబంధించి ఇది ఒక మెయిన్ ప్రాజెక్టు. దీన్ని ఖచ్చితంగా అంటే పైన కూడా కల్వర్ట్ కాకుండా పైన బ్రిడ్జి లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా మా కాన్స్టెన్సీ నుంచి, చింతలపూడి కాన్స్టెన్సీ నుంచి సుమారు ఒక ₹6 కోట్లతో అయితే ఈ బ్రిడ్జి మొత్తం అయిపోతుంది. ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కూడా చేయవచ్చు. అలాగే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ బ్రిడ్జికి సుమారు ₹6 కోట్ల అవసరం అని తెలిసింది. ఖచ్చితంగా రోషన్ గారు సారథ్యంలో, మా సారథ్యంలో ఈ బ్రిడ్జి పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకువెళ్తూ మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.